ఈ వీడియోలో వచ్చేసి నార్మల్ కార్డ్బోర్డ్ షీట్తో ఫ్లాష్ కార్డ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తున్నాం. బ్లాక్ అండ్ వైట్ షీట్స్ని తీసుకుని రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. దాని మీద కాంట్రాస్ట్ కలర్ పేపర్తో షేప్స్ ప్యాటర్న్స్ డ్రా చేసుకుని అవి కట్ చేసి దాని మీద స్టిక్ చేసుకుంటున్నాం. అలాగే ఈ పేపర్ని అంతటిని కార్డ్బోర్డ్ షీట్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటాం కదా, దాని మీద స్టిక్ చేసేసుకోవాలి. నార్మల్గా ఫ్లాష్ కార్డ్స్ అనేవి ఫోకసింగ్కి, ఐ మజిల్ స్ట్రెంగ్తనింగ్కి, అలాగే విజువల్ ట్రాకింగ్కి ఇంపార్టెంట్ అన్నట్టు నేర్చుకున్నాం కదా ఇంతకుముందు వీడియోలో. అలాగే దీనివల్ల ఇంకా అడ్వాంటేజెస్ ఎలా పొందొచ్చు అంటే, బేబీస్కి టమ్మీ టైం ఇచ్చినప్పుడు ఇవి సరౌండింగ్లో ఉంచుతామని చెప్పాను కదా, అప్పుడు ఈ ఫ్లాష్ కార్డ్స్ మీద ఉన్న షేప్స్ గురించి కానీ యానిమల్స్ గురించి కానీ బేబీస్కి మనం చెప్తూ ఉండొచ్చు అనమాట. లైక్ ఇదొక షేప్, ఇది ఈ యానిమల్, ఇది దీని నేమ్ ఇది, అలాగే ఈ యానిమల్ ఇలా సౌండ్ చేస్తుంది, ఇట్లా డిఫరెంట్గా ఆ ఫ్లాష్ కార్డ్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా చెప్తూ ఉండొచ్చు. బేబీస్ కూడా అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి దే లవ్ టు వాచ్ అనమాట. అలాగే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఎగ్జైటింగ్గా కూడా ఉంటుంది. అలాగే ఇంకొక థింగ్ ఏంటంటే, ఫ్లాష్ కార్డ్స్ అంటేనే ఫ్లాష్ చేయటం కదా బేబీకి ఫేస్కి 8 to 12 inches డిస్టెన్స్లో ఫ్లాష్ చేస్తూ ఉండొచ్చు కదా. అలాంటప్పుడు సైడ్ టు సైడ్ మూమెంట్ కానీ అప్ టు డౌన్ మూమెంట్స్తో కానీ మనం ఈ ఫ్లాష్ కార్డ్స్ని ఫ్లాష్ చేయొచ్చు. దానివల్ల ఏంటంటే బేబీస్ ఆ ఆబ్జెక్ట్ వాళ్ళ కంటికి ఎదురుగా ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో దాని మీద ఫోకసింగ్ అనేది వాళ్ళకి అలవాటు అవుతుంది అన్నమాట. దానివల్ల ఆ ప్యాటర్న్స్ అవన్నీ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. దానివల్ల నెక్ మజిల్ స్ట్రెంగ్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఏంటంటే, ఫ్లాష్ కార్డ్స్ని డైలీ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కొన్నిటితో స్టార్ట్ చేయొచ్చు. తర్వాత డే బై డే ఏంటంటే మనం చూపించే ఫ్లాష్ కార్డ్స్ని కూడా షఫుల్ చేయొచ్చు. లైక్ ఏంటంటే, కొన్ని యాడ్ చేయటం, కొన్ని డిలీట్ చేయడం. అంటే నిన్న చూపించిన కార్డ్స్లో కొన్నిటిని చూపించకుండా కొన్ని కొత్త కార్డ్స్ని యాడ్ చేయటం, ఇట్లా షఫుల్ చేస్తూ చూపించవచ్చు. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఎగ్జైటింగ్గా ఉంటుంది, ఎక్స్ప్లోర్ చేయడానికి కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. అలాగే ఏంటంటే మదర్కి చైల్డ్కి ఇదొక బాండింగ్ కింద హెల్ప్ అవుతుంది. బేబీని ఎంగేజ్ చేయడానికి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒక ఫన్ ప్లే లాగా ఉంటుంది అన్నమాట వాళ్ళకి. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఫ్యూచర్లో లెర్నింగ్ క్యాపబిలిటీస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. బ్రెయిన్ డెవలప్మెంట్కి ఎలాగో యూజ్ అవుతుంది. ఇలా డిఫరెంట్ అడ్వాంటేజెస్ అన్నీ ఉన్నాయి దీని గురించి. మనం బేసిక్ షేప్స్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. రాను కాంప్లెక్స్ షేప్స్ అవన్నీ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.